విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు. సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సినిమాకు మంచి రోజులు, ధరల సవరణ ప్రతిపాదనలపై పరిశ్రమ ప్రతినిధుల సంతోషం. ఉగాదికి శుభారంభం, కొత్త జిల్లాలో అదే రోజు నుంచి పరిపాలన. సినిమా ఏదైనా ఒకే ధర. సీఎం జగన్తో మీడియాతో సినీ ప్రముఖులు. పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడింది. ఉత్తరప్రదేశ్ తొలి దశలో 60.17% ఓటు. విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ అక్కర్లేదు. ఏప్రిల్ 8 నుంచి ఇంటర్, మే 2 నుంచి 10th పరీక్షలు. రాష్ట్రంలో కొత్తగా 1345 మందికి పాజిటివ్. 15 తర్వాత ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ రోజుకు 10,000 టికెట్ల చొప్పున జారీ. లక్ష్యాన్ని మించి టీనేజర్లకు టీకాలు. 24.41 లక్షల మంది టీనేజర్లకు టీకా వేయాలని కేంద్రం లక్ష్యం. ఆశిష్ మిశ్రాకు బెయిల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడై ఆశిష్. విపక్షాల విమర్శలు, అజయ్ మిశ్రా రాజీనామాకు డిమాండ్. మళ్లీ రామానుజులు అవతారం ఎత్తినట్టుంది. విరాట్ మూర్తిని చూస్తే అదే భావన కలిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముచ్చింతల్ ఆశ్రమ సందర్శన. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్, శ్రీ రవిశంకర్ కూడా హాజరు. హైకోర్టుకు 7 కొత్త న్యాయమూర్తులు. క్లీన్ స్వీప్పై భారత్ కన్ను. నేడు విండీస్తో ఆఖరి వన్డే. మార్పులతో బరిలోకి టీమిండియా. వడ్డీ రేట్లు బిందాస్, 10వసారి వృద్ధి మాత్రమే. ఇదే సమయంలో ఎకనామీ వృద్ధి 9.2 మరియు 7.8% అంచనా. సుద్దపల్లిలో 2014 నుండి 2019 మధ్య భారీగా అక్రమ క్వారీలు. ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయి 6,111.88 కోట్లు. ఇవి ఇవాల్టి సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ప్రధానిది ధిక్కారమే. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ నిర్ణయాన్ని తప్పుపడతారా? మోడీపై లోక్సభ, రాజ్యసభలో హక్కుల తీర్మానాలు ఇచ్చిన టీఆర్ఎస్. సినిమా ఏదైనా ఒకే ధర. తెలుగు సినీ ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఆ మూడింటిపై ఫోకస్. 2022-23 బడ్జెట్ కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దళిత బంధు, వ్యవసాయం, వైద్య, విద్య మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం. మనవరాలితో ఆనందక్షణం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతుల మనవరాలు సుష్మా కిషన్ల వివాహం గురువారం తిరుమలలో జరిగింది. నేడు జనగామకు సీఎం కేసీఆర్. కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభం. ఈ యాసంగి వరి దిగుబడి సగమే. గత యాసంగిలో 1.22 కోట్ల టన్నుల దిగుబడి. 100 రోజుల చదువు. రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్కు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం. కార్యక్రమంలో విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ. జిల్లాలో ఈ నెల 5న ప్రారంభం. ఇది ఇవాల్టి సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. హైకోర్టుకు 7 కొత్త జడ్జీలు. నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర. 14న ప్రమాణ స్వీకారం. నేడు జస్టిస్ వెంకటరమణ పదవి విరమణ. టాక్ వాట్, బొమ్మ ఫట్. ఫలితం తేలని చర్చలపై సినీ ప్రముఖుల సంబరం. పరిష్కారంలో జగన్ ప్రత్యేక వ్యూహం. 5వ ఆటకు ఓకే. తొలి వారం పాటు ప్రత్యేక ధరలు. సినీ పరిశ్రమకు మంచి పాలసీ తెస్తాం. చర్చల తర్వాత సంతోషంగా ఉన్నాం. మహేష్, ప్రభాస్, రాజమౌళి హర్షం. అలీకి బంపర్ ఆఫర్. వారం తర్వాత వచ్చి కలవమన్న సీఎం జగన్. రాజ్యసభ సీటు చెందుకేనన్న ఊహాగానాలు. కొత్త జిల్లాలకు పాత కలెక్టర్లు, వారి స్థానంలో రెవెన్యూ జేసీలు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ సమీక్ష. నిరుద్యోగులపై కరకస్సం. ఈడ్ చేసిన పోలీసులు. కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం. మెగా వేలానికి వేలాయే. రేపటి నుంచి ఐపీఎల్ ఆక్షన్. బరిలో 590 మంది ఆటగాళ్లు. చేబదుళ్లలోనూ నెంబర్ 1. ఓడి, వేజ్ అండ్ మీన్స్లో ఆంధ్ర టాప్. 29 రాష్ట్రాలు 97,000 కోట్లు వాడాయి. అందులో 3వ వంతు మన వాటాను. జగన్ రెడ్డి తీరుతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం. రిజర్వ్ బ్యాంక్ బులెటిన్లతో బట్టబయలు. టీడీపీ నేత పట్టాభి ఫైర్. విచారణ ముగిసేదాకా ధార్మిక దుస్తులు ధరించొద్దు. అవి వేసుకుంటామని ఒత్తిడి తేవద్దు. విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన. నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలు తెరవాలి. వీలైనంత త్వరగా కేసు తేల్చేస్తామన్న హైకోర్టు. ఇది వాల్టి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. మోడీపై సభా హక్కుల నోటీస్. ముస్లిం మహిళలు మా వెంటే.
ట్రిపుల్ తలాక్పై మాత్రమే ఉన్నారు. అందుకే కొందరికి కడుపు నొప్పి. యూపీ ప్రచారంలో కాంగ్రెస్ ఎస్పీపై ప్రధాని మోడీ ధ్వజం. ఆంధ్రప్రదేశ్లో 5వ ఆటకు ఓకే. జగన్తో సినీ ప్రముఖులు భేటీ. 17 సమస్యలపై చర్చలు. సమస్యలకు శుభం కాడు పడినట్లే అన్న చిరంజీవి. క్వారంటైన్ అవసరం లేదు. విదేశీ ప్రయాణికులకు మార్గదర్శకాల సవరణ. రైతుల కంట్లో కారం. తామర వడ్డ గండ్లతో మిరప తోటల ధ్వంసం. 40 నుండి 80% నష్టపోయినట్లు కేంద్రం ధృవీకరణ. నిరసనల హోరు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ఆందోళన. విచారణ ముగిసేదాకా ధార్మిక దుస్తులు ధరించొద్దు. అవే వేసుకుంటామని ఒత్తిడి తేవద్దు. విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన. ఇది వాటి ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు. హిజాబ్ వద్దు, కండవాలు వద్దు. కేసు తేలేదాకా కాలేజీల్లోకి వేసుకు రావద్దని కర్ణాటక హైకోర్టు ఆర్డర్. పాత ట్యాంకులకు భగీరథ కలర్. RWS స్కీమ్కి పై పూతలు. కోటి ఆసుపత్రిలో కోటి సమస్యలున్నాయి. సర్కారు గొప్పలు చెప్పడే గాని చర్యలు తీసుకుంటలేదని హైకోర్టు సీరియస్. బీజేపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. ఇండ్ల నుంచి బయటకు రానివ్వాలి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని కామెంట్. ఒక్క సర్వే నెంబర్కు 70 నెంబర్లు. రిజిస్ట్రేషన్తో పెరుగుతున్న బై నెంబర్ల సంఖ్య. కేసీఆర్ అవినీతి లెక్కలు తీస్తాం. కుటుంబంతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు అంటున్న తరుణ్ చుగ్. డాక్టర్ నర్సింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఉమ్మడి వరంగల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి. వచ్చే ఏడాది కల్లా 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామన్న హరీష్ రావు. ప్రధానిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీస్. ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్. నోటీస్ ఇవ్వడం బాధగా ఉందన్న కేకే. రాష్ట్రానికి జరిగిన అవమానం తట్టుకోలేకే ఇచ్చామన్న నామా. ఎక్కాల్సిన బస్సు ఏడుందో చూడొచ్చు. 3 నెలల్లో బస్సులపై లైవ్ ట్రాకింగ్ సిస్టమ్. సినీ ఇండస్ట్రీపై వైజాగ్కు రావాలి. స్టూడియోలు పెట్టేందుకు జాగాలు ఇస్తామన్న జగన్. మేడారం జాతరకు 700 ఏళ్ల చరిత్ర. కాకతీయ రాజుకు ఎదురొడ్డిన సమ్మక్క సారక్క. వీర వనితలు త్యాగ చరితలు. స్వీప్ చేస్తారా? నేడు విండీస్తో ఇండియా 3rd వన్డే. క్లీన్ స్వీప్ బై గురి. ఓపెనర్ ధవన్ రిటర్న్. సిరాజ్ హుడాకు రెస్ట్. ఇది ఇవాల్టి V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు. మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. నేడు జనగామకు సీఎం. రేపు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. సమీకృత కలెక్టరేట్ భవనం టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న ముఖ్యమంత్రి. కుంకుమ బొట్టు ఎంతో, హిజాబ్ అంతే. మతమేదైనా మనమంతా భారతీయులమే. హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్. ప్రధాని మోడీపై సభా హక్కుల నోటీసు. సమావేశాల బహిష్కరణకు టీఆర్ఎస్ నిర్ణయం. ఏసీబీ వలలో సర్పంచ్. భవన నిర్మాణ అనుమతులకు 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్లోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్. విశాఖ రండి అన్నీ ఇస్తా. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సీసీఐ తెరలేవాల్సిందే. ఆదిలాబాద్లో జాతీయ రహదారి దిగ్బంధం. దశల వారీగా ఉద్యమిస్తామన్న జోగు రామన్న. రాత్రుల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా. మామూళ్ల మత్తులో పోలీసు రెవెన్యూ అధికారులు. విజయ పదంలో హైదరాబాద్. ఏడాది పదవీ కాలం పూర్తి. సంతృప్తినిచ్చిందన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సర్వీస్ నుంచి తొలగించిన ఆర్ఐ కిషన్ రావు అరెస్ట్. భూ వివాదం పరిష్కరిస్తానని బాధితుడి నుంచి 39 లక్షలు వసూలు. ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. నిర్ణయం వచ్చే వరకు ఆ దుస్తులు ధరించదు. హిజాబ్ కాషాయ కండువాల వివాదంపై కర్ణాటక హైకోర్టు ఆదేశాలు. యూపీ తొలి విడత పోలింగ్ ప్రశాంతం. ఓటు హక్కు వినియోగించుకున్న 60.17% ఓటర్లు. క్లీన్ స్వీపే లక్ష్యంగా టీమిండియా. పరువు కోసం విండీస్ నేడు చివరి వన్డే. యువ ఆఫ్రికన్కు కొత్త జీవితాన్నిచ్చిన యశోద. గుండెకు అత్యాధునిక LABD డివైస్ సిస్టమ్ను అమర్చిన డాక్టర్లు. ఇది ఇవాల్టి మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. నవ తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. పోడు భూములపై బాట తప్పారు. ఇల్లందులో కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తామన్నారు. సర్కారు వారి అంచనాలు తారుమారు. గొంపనుంచిన పనేతర ఆదాయం. సుప్రీంకు చేరిన హిజాబ్ వివాదం. లిస్టింగ్ను పరిశీలిస్తామన్న CJI ఎన్వి రమణ. IITలో టీచింగ్ పోస్టుల ఖాళీ. 40% పైగా ఖాళీలు.
ఎస్సీ ఎస్టీ ఓబీసీల నుంచి ప్రాతినిధ్యం అంతంతే. కొత్త జీతాలు ఇంకెప్పుడు? గురుకుల టీచర్లకు పీఆర్సీ అమలులో జాప్యం. ఓడీఎఫ్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందడుగు. ప్లాస్టిక్ వాడక రహిత జిల్లాగా మార్చేందుకు అడుగులు. ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలి. భద్రాద్రి డివిజన్ బంద్ విజయవంతం. కదలని ఆర్టీసీ బస్సులు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలి. వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు కలెక్టరేట్ల ఎదుట ధర్నా. మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి. 8 మంది అరెస్ట్. వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. శ్రమ నాది, ఘనత ఇంకొకరిది. నా నిర్ణయాల ఘనతను మరొకరు తీసుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్పై అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు. క్లీన్ స్వీప్ కొడతారా? విండీస్తో భారత్ 3వ వన్డే 3-0 విజయంపై కన్నేసిన రోహిత్ సేన. ఇది ఇవాల్టి నవ తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.